మాట చెప్తాను వింటావా తల్లి? చెప్పు. నీకు బైబిల్లో చాలా బూతులు చూపిస్తాను, అన్ని మీరు చదవగలరా? మరి ఏం బుద్ధులు చూపిస్తావు? పరమగీతంలో కొన్ని చండాలైన పదాలు చూపిస్తా, అవి మీరు విని దాని అర్థం చెప్పగలరా? చెప్పు చెప్పు, ఏం చెప్తావు? ఒక నిమిషం లైన్లో ఉండమ్మా. ఇప్పుడే సార్ మీ దగ్గర పరిశుద్ధ గ్రంథం ఉందా? తీయమ్మా పరమగీతం 7:7. ఏమని చెప్పు, నేను సరే నేను చదువుతానమ్మా, మీరు వినండి. నీవు తాళ వృక్షం అంతా తిన్నదానవు, నీ కుటుంబం గెలవలే ఉన్నవి. పరమగీతం 7:7 ఏంటమ్మా దీని అర్థం? ఏంటి చెప్పు. పరమగీతం 7:7 నీవు తాళ వృక్షాలంతా తిన్నని దానవు, నీ కుటుంబములు గెలవలే ఉన్నవి. తిన్నమని గెలవలే ఉండునా? అమ్మా దీని అర్థం తెలుసా తెలీదా మీకు? చెప్పండి. నాకు తెలియదు, చెప్పు, నువ్వు చెప్పు. చెప్తానమ్మా. నీవు తాళ వృక్షంతో తిన్నదానం అంటే నువ్వు తాడి చెట్టు లాగా నల్లగా నిటారుగా నుంచున్నావు, నీ కుటుంబములు గెలవలే ఉన్నవి అంటే నీ సళ్ళు గెలలాగా ఉన్నాయి అని చెప్తున్నాడమ్మా పరమగీతం 7:7. ఇంకోటి చెప్తానమ్మా, పరమగీతం 7:8 తాళ వృక్షం ఎక్కుకుంటుంది, దాని శాఖలు పట్టుకుంటుంది, నీ కుటుంబములు ద్రాక్ష గెలవలే ఉన్నవి. కొంచెం ఫీలింగ్స్ కంట్రోల్ చేసుకోలేకపోతున్నానండి సార్. మీరు మ్యూట్ లో ఉండండి సార్. ఇప్పుడు పదాలు విన్నప్పుడు కొంచెం మూడు అవకాశం, మీరు మ్యూట్ లో ఉండండి, దూరం వెళ్ళిపోండి ఫోన్కి. తాళ వృక్షములు ఎక్కుకుంటుంది, దాని శాఖలు ఎక్కుకుంటుంది, దాని శాఖలు పట్టుకుని నీ కుటుంబములు ద్రాక్ష గెలవలే ఉన్నవి. తాడి చెట్టు ఎక్కుదాం అనుకున్నాను, దాని కొమ్మలు పట్టుకుందాం అనుకున్నా, కానీ నీ సళ్ళు ద్రాక్ష గెలలాగా ఉన్నాయి అంటాడమ్మా. ద్రాక్ష గెల ఉంటుంది తెలుసా? పైన లావుగా ఉండి కిందకు వచ్చే సన్న కోసుకు వస్తుంది, తెలుసు కదా ద్రాక్ష గెల ఎలా ఉంటాయో అలా ఉన్నాయని చెప్తాడమ్మా. ఏది? పరమగీతం 7:8లో. ఇక పరమగీతం 8:1 పరమగీతం 8:8 వీ హావ్ లిటిల్ సిస్టర్, నాకు ఒక చెల్లెలు ఉంది, షీ హాస్ నో బ్రెస్ట్, ఆమెకు సడు రాలేదు. వాట్ షల్ వి డు అవర్ సిస్టర్, నా చెల్లెల కోసం నేనేం చేయాలి, నా చెల్లెలు సడు రాలేదు, వస్తే చేసేవాడిని అన్నట్టు మాట్లాడుతున్నాడమ్మా. ఇది ఒక మాట. ఇంకొకటి పరమగీతం 8:10 నేను బైబిల్ మొత్తం కూడా బూతు పుస్తకం, బైబిల్ సెక్స్ పుస్తకం. ఇది మొత్తం చదివితే బైబిల్ ఎంత దరిద్రమో మీకు అర్థమవుతుంది. అర్థమైందా ఇప్పుడు? చూడండి, ఆది కాండము 38వ అధ్యాయము 9-10 వచనాలలో వదినకు కడుపు చేయడము మరిది ధర్మం. ఓకేనా? ఆది కాండము 19వ అధ్యాయము 36వ వచనము లోతు కూతుర్లను గర్భవతులు చేయడము, తండ్రి కూతురు అన్నమాట. తర్వాత ఆది కాండము 38వ అధ్యాయము 15-16 వచనాల ప్రకారము కోడలికి కడుపు చేయడం, ఇది యూదా ధర్మం. ఓకేనా? తర్వాత ఆది కాండము 20వ అధ్యాయము 12వ వచనంలో చెల్లెలికి కడుపు చేయడం, అబ్రహాము. తర్వాత 2వ సమూయేలు 13వ అధ్యాయము 11-14లో, సంఖ్యాకాండము 36-11లో కూడా ఇలానే ఉంటుంది. తర్వాత పిన్నికి కడుపు చేయడం, రూబేను ధర్మం, ఆది కాండము 35-22 వచనంలో ఉంటుంది. తర్వాత మేనతకు కడుపు చేయడం, అమరాను ధర్మం, 2వ సమూయేలు 12-8 వచనం. ఇర్మియా 13-26 వచనం, లంగాలెత్తి చూపించే ధర్మం. తర్వాత 2వ సమూయేలు 12-11, 2వ సమూయేలు 16-12లోను తల్లి కొడుకుల చేత బహిరంగంగా సెక్స్ చేపించే దేవుడు. ఇవన్నీ ఏంది